ఒక్కసారి గూగుల్ మ్యాప్ లాగిపోతే ఏమైపోతుంది దేశం, ఏమైపోతుందో తెలియదు. ఎందుకంటే ఇదివరకు అయితే మనం దారిని ఆగి ఈ రూటు నేను సో చోటకి వెళ్ళాలి అని అడిగితే ఆ సమాధానం చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు, అలాగే మనం అట్లా వెళ్ళేవాళ్ళం. గూగుల్ మ్యాప్స్ వచ్చాక అసలు అడగడం మానేసాం. వేరే మనిషితో కమ్యూనికేషన్ లేదు, మ్యాప్ పెట్టుకుంటున్నాం వెళ్తున్నాం. గూగుల్ పట్టుకుని వెళ్తే గోదాట్లోకి వెళ్ళిపోతామని తెలిసినా అవి చిన్న సంఘటనలే, అంటే కోట్లలో 1-2 సంఘటనలే, కానీ మిగతా వాళ్ళందరం వినియోగించుకుంటున్నాం అన్నటువంటి రూట్లోనే సాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ గూగుల్ మ్యాప్లు వాడే వాళ్ళకి ఎదురవుతున్నటువంటి ఇండియాలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ఇప్పుడు గూగుల్ ముందుకు వచ్చింది, కొత్త కాన్సెప్ట్లు తీసుకొచ్చింది. నెంబర్ 1 గిఫ్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ ఎక్కువ వాడుతున్నారు, 2 వీలర్లు అవి. వాళ్ళకి ఈ ఎలక్ట్రిక్ ఈవీ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళతో టైఅప్ పెట్టుకుంది గూగుల్. ఇకపైన మనం మ్యాప్ పెట్టుకుని వెళ్తే ఎక్కడ దగ్గరలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఉందో చూపెడుతుంది. ఇది నెంబర్ 1 గూగుల్ తీసుకొచ్చినటువంటి ఒక మంచి కాన్సెప్ట్. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకి ఇది బాగా ఉపయోగపడుతుంది, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏదైతే ఈ ఫ్లైఓవర్లు ఉంటుంటాయి అక్కడ మ్యాప్ ఇట్లా స్ట్రైట్ అని చూపెడుతుంది. ఫ్లైఓవర్ ఎక్కాలా పక్క నుంచి వెళ్ళాలో మనకు తెలియదు, అట్లాంటిది ఇకపైన ఫ్లైఓవర్ ఎక్కువ అనేటటువంటి చూపెడుతుంది అనమాట. అలాగే మనకి ట్రాఫిక్ కొన్ని సందుల్లోకి గూగుల్ మ్యాప్ చూపెడుతుంది, మనం ఆ సందులోకి వెళ్తాం. కారు వేసుకుని వెళ్ళామంటే అదేమో అవతల పక్కన ఎక్కడో ఉంటుంది, ఈ సందు ఏమో చిన్నదిగా ఉంటుంది, ఈ కారు కూడా పట్టదు, కానీ ఇంకో దారి చూపెట్టదు, కాబట్టి అక్కడ ఇబ్బంది పడేవాడు. ఇప్పుడు అట్లా కాకుండా సందు చిన్నది ఉంటే కనుక అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది చిన్నదిగా ఉంది లేదా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది లాంటిది కూడా సమాచారం అందించేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేసింది. భారతీయులకు గూగుల్ ఇచ్చినటువంటి గిఫ్ట్ అని చెప్పాలి.